హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి విడుదలైనటువంటి నోటిఫికేషన్ సంబంధించిన వివరాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ వంటి బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. దీని నుంచి ఒక మంచి భారీ నోటిఫికేషన్ విడుదలైందండి. అప్లికేషన్స్ అనేది 29th ఏప్రిల్కి స్టార్ట్ అయింది అండ్ 19th మే వరకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఉందండి. వేకెన్సీస్ చూసుకుంటే 1865 వేకెన్సీస్ ఉన్నాయి. స్టార్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 29/4/2026 వరకు నుంచి స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 19 May 2026 వరకు టైం ఉంది. 22 డేట్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి మే కానీ జూన్లో ఉంటుంది అని చెప్తున్నారు. ఎలిజిబిలిటీ క్రైటీరియాకు కట్ ఆఫ్ డేట్ ఫర్ ఏజ్ అండ్ క్వాలిఫికేషన్కి వచ్చేసి 1st 4/2026 వరకు ఉంటుంది. ఇక క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్ట్ టు అప్లై ఆన్లైన్ త్రూ ఇక్కడ లింక్స్ ఇచ్చారు నోటిఫికేషన్లో. ఆ లింక్స్ నుంచి క్లిక్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. హార్డ్ కాపీస్ పంపించాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలో మీకోసం అన్ని డీటెయిల్స్ చెప్తాను. ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, దాని ప్రాసెస్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏం కావాలి, ఏజ్ క్వాలిఫికేషన్స్ సంబంధించిన ఏం కావాలని డీటెయిల్స్ అన్నీ చెప్తాను. కాబట్టి ఇక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి సో దట్ అది నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకోసం మంచి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ వీడియోస్ రూపంలో తీసుకురావడానికి హెల్ప్ చేయడానికి. అండ్ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక. ఇక వీడియోలో ముందు మనము డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 303 వేకెన్సీస్ ఉన్నాయండి. కేటగిరీ ప్రకారంగా వాళ్ళ నోటిఫికేషన్లో కేటగిరీస్ చేసేసి బ్రేకప్ చేసి ఇచ్చారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే 164 అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. అంటే మంచి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నవారు క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ పొజిషన్స్కి వెయిట్ చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి. ఇక అప్లై చేసేటప్పుడు 5 డిస్ట్రిక్ట్స్ వరకు ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. హోమ్ డిస్ట్రిక్ట్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఉంటుంది. హోమ్ ఇచ్చినటువంటి ప్రిఫర్డ్ డిస్ట్రిక్ట్లోనే బ్రాంచ్ ఆఫీస్లో ఫస్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి అక్కడే పొజిషన్స్ అనేది ఇస్తారని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇక ఎటువంటి రివిజన్ కానీ కార్జెండమ్స్ కానీ విడుదల చేస్తూ ఉంటే మాత్రం బ్యాంక్ వెబ్సైట్లోనే చూసుకోవాల్సి ఉంటుంది, ఇంకా ఎక్కడ కూడా కాకుండా అని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఇవన్నీ కూడా నేషనాలిటీ అండ్ సిటిజన్షిప్ చూసుకుంటే ఇండియన్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి ఖచ్చితంగా. అండ్ ఏజ్ చూసుకుంటే మినిమం 20 years ఆఫ్ ఏజ్ అండ్ మ్యాక్సిమం వచ్చేసి 28 years వరకు టైం ఉంటుంది. అండ్ 1st April 2026 వరకు కట్ ఆఫ్ చేసుకొని ఆ డేట్ వరకే క్యాలిక్యులేషన్ చేసి ఏజ్ క్యాలిక్యులేట్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ఈ ఏజ్తో పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. అప్పర్ ఏజ్ లిమిట్కి సంబంధించి అది కూడా కేటగిరీ ప్రకారంగా ఉంటుంది. రూల్స్ ఆఫ్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఉంటుంది. షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ వారికి 5 years ఉంటుంది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఓబీసీ వారికి వచ్చేసి 3 years అండ్ పర్మనెంట్ డిజబిలిటీ ఉన్న వారికి పీడబ్ల్యూబీడీకి వాటికి సంబంధించినటువంటి కేటగిరీ ప్రకారంగా బ్రేకప్ అనేది ఉంది. కేటగిరీ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే విడోస్ కానీ డైవర్స్డ్ ఉమెన్ కానీ అండ్ ఉమెన్ లీగల్లీ సపరేటెడ్ ఫ్రమ్ ద హస్బెండ్స్ హూ హ్యావ్ నాట్ ఎట్ మ్యారీడ్ అనేది వారు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చేసి కూడా ఏజ్ రిలాక్సేషన్ అని ఉంటుంది. అవన్నీ కూడా మీరు నోటిఫికేషన్లో వారు క్లియర్గా ఇచ్చారు, చూసుకోవచ్చండి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ వచ్చేసి ముందుగా చెప్పుకున్నట్టుగా 1st 4/2026 వరకు చేస్తారు. ఇది వచ్చేసి గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసిన వారు ఉండాలి. ఎనీ డిసిప్లిన్ ఉన్నవారైనా కానీ ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. కానీ ఇన్స్టిట్యూట్, కాలేజ్, యూనివర్సిటీ అనేది రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ బాడీ నుంచి కానీ ఏఐసిటి, యూజీసీ నుంచి మాత్రం రికగ్నేషన్ అనేది ఉండాల్సి ఉంటుందని చెప్తున్నారు. అండ్ రిజల్ట్ ఆఫ్ ద క్వాలిఫికేషన్ మస్ట్ హ్యావ్ బీన్ డిక్లేర్డ్ ఆన్ ఆర్ బిఫోర్ 1st April 2026 వరకు ఉండాలి. ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి యొక్క రిజల్ట్ ఆల్రెడీ April 2026 వరకు లోపే రిజల్ట్ అనౌన్స్ చేసి ఉండాలి. ఎవరైతే పర్సూయింగ్ చేస్తున్నారో, అపియర్ చేస్తున్నారో వారు ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్ కాదని చెప్పేసి చెప్తున్నారు. ద డేట్ ఆఫ్ పాసింగ్ గ్రాడ్యుయేషన్ అనేది టైం 4 years కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. దానికి సంబంధించినటువంటి సిలబస్ చూసుకుంటే జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్యూఏ, రీజనింగ్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ ఆర్ సబ్జెక్ట్ నాలెడ్జ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ సంబంధించినటువంటి సిలబస్ ఉంటుంది.
మొత్తంగా 100 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో వచ్చేసి 100 మార్క్స్ అనేది ఉంటుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అంటే యూనియన్ బ్యాంక్ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, రిటైల్ బ్యాంకింగ్ సంబంధించినటువంటి అకౌంట్ ఓపెనింగ్ కానీ మిగతా ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అన్నీ కూడా మీరు అవగాహన అనేది, నాలెడ్జ్ అనేది పెంచుకోవాల్సి వస్తుంది. కాబట్టి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది మీరు ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ఎగ్జామ్ సంబంధించి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీకు ఆన్సరింగ్ చేసేటప్పుడు కూడా ప్రాబ్లం ఉండదు. మీ యొక్క మెరిట్ కానీ పర్ఫార్మెన్స్ అనేది ఇబ్బంది పడకుండా ఉంటుంది. సిలబస్ ఓన్లీ ఫర్ టెస్ట్ ఆన్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అనేది చూసుకుంటే ఇక్కడ వారు క్లియర్గా ఇచ్చారు. సేవింగ్ అకౌంట్ సంబంధించి, కరెంట్ అకౌంట్ సంబంధించి, శాలరీ అకౌంట్స్, టర్మ్ డిపాజిట్స్ అండ్ యూనియన్ బేస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు నోటిఫికేషన్. దానికి సంబంధించినటువంటి ట్యాబ్స్ అవన్నీ కూడా రిఫరెన్స్ కింద ఇచ్చేశారు. అక్కడ అదే కాకుండా నోటిఫికేషన్లో దాన్ని లింక్స్ కూడా ఇచ్చేశారు. సో దట్ మీరు డైరెక్ట్గా క్లిక్ చేసుకొని కూడా అక్కడికి వెళ్ళి మీరు నాలెడ్జ్ చదువుకోవడం అనేది చేసుకోవచ్చు. ఇక ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్, మీరు లోకల్ లాంగ్వేజ్ అనేది తెలుగు, మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారికి తెలుగు అనేది లోకల్ లాంగ్వేజ్ కాబట్టి ఆ లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చేసి ప్రొఫిషియన్సీ ఉండాలి. దాంతోపాటు రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది ఉండాలి. దాంతోపాటుగా 10th క్లాస్ కానీ 12th క్లాస్లో కానీ మార్క్ షీట్లో మీరు ఒకవేళ ఒక సబ్జెక్ట్ తెలుగు అయితే ఉంటే మాత్రం ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది రాయవలసిన అవసరం లేదు. కాకపోతే ఆ ఎవిడెన్స్ అనేది మీరు చూపించాల్సి ఉంటుంది. 10thలో కానీ 12thలో కానీ ఒకవేళ మీకు లేనట్టయితే మాత్రం మీరు ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారికి మాత్రం తెలుగు అనేది లోకల్ ప్రొఫిషియన్సీ టెస్ట్, లోకల్ లాంగ్వేజ్. కాంట్రాక్ట్ ఆఫ్ అప్రెంటిస్షిప్ అది చూసుకుంటే కాంట్రాక్ట్ క్యాండిడేట్స్ ఫౌండ్ ఎలిజిబుల్ ఫర్ ద ఎంగేజ్మెంట్ ఆన్ ద బేస్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ప్రకారంగానే సెలక్షన్ అనేది జరుగుతుంది. వీరు వచ్చేసి మాత్రం అప్రెంటిస్షిప్ కింద ఉంటారు. అండ్ రిసీవింగ్ ద ఆఫర్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ఆన్లైన్ ఫ్రమ్ ద బ్యాంక్ నీడ్ టు యాక్సెప్ట్. ఏదైతే బ్యాంక్ వారు మీకు అప్రెంటిస్ సంబంధించినటువంటి పంపిస్తారో, ఆన్లైన్లో పంపిస్తారో మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది ఆన్ ద పోర్టల్. ఇక గుర్తుంచుకోండి, ఇవన్నీ కూడా అప్రెంటిస్షిప్ సంబంధించినటువంటి జాబ్స్ అండి. వీటికి వచ్చేసి టెన్యూర్ 1 year అనేది ఉంటుంది. డేట్ ఆఫ్ కాంట్రాక్ట్ నుంచి వచ్చేసి ట్రైనింగ్ అనేది 1 year ఉంటుంది. దీంట్లో వచ్చేసి స్టైఫండ్ బెనిఫిట్ అనేది ఉంటుంది. 1 yearకి సంబంధించినటువంటి ఇస్తారు. రూరల్ అండ్ సెమీ అర్బన్కి వచ్చేసి 15,000 per month ఉంటుంది. అర్బన్ వారికి 18,000 ఉంటుంది. మెట్రో వారికి 20,000 అనేది పేమెంట్ చేస్తారని చెప్పిస్తున్నారు. అండ్ వేరే అలవెన్సెస్ బెనిఫిట్స్ అనేది మాత్రం ఉండదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే ఈ స్టైఫండ్కి అగ్రీ చేస్తారో వారందరూ కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక ట్రైనింగ్ సంబంధించిన కండిషన్స్ అనేది చూసుకున్న తర్వాత కానీ వీరికి వచ్చేసి 1 casual లీవ్ అనేది ఉంటుంది. ఒక 4 casual లీవ్స్ అనేది ఎట్ ఎ టైం డేలో కంటిన్యూస్గా మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. దానికంటే ఎక్కువ తీసుకోవద్దని చెప్పేసి వారు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇక టర్మినేషన్ ఆఫ్ అప్రెంటిస్షిప్ కాంట్రాక్ట్ అనేది ఎప్పుడైతే 1 year అనేది అయిపోతుందో అప్పుడే ఆటోమేటిక్గా టర్మినేషన్ అనేది జరుగుతుందని చెప్పిస్తున్నారు. ఎక్స్పైరీ డేట్ ఆఫ్ పీరియడ్ అనేది జరిగిపోతుంది. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అప్రెంటిస్ సంబంధించినటువంటి ట్రైనింగ్ వెన్యూకి, బ్రాంచ్కి, డేట్ ఆఫ్ కమెన్స్మెంట్కి జాయిన్ కాకపోయినా కానీ వారి యొక్క అప్రెంటిస్షిప్ అనేది టర్మినేషన్ అనేది జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫర్ ది ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అనేది ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్స్ ఇంతకుముందు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కానీ అప్రెంటిస్షిప్ చేసి ఉండకూడదు. వేరే కాడ కూడా పర్సూయింగ్ చేసేవారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి అర్హులు కాదని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా అలాగే కానీ జాబ్ ఎక్స్పీరియన్స్ 1 year కంటే ఇంకా అంతకంటే ఎక్కువ ఉండేది ఉంటే మాత్రం వారు కూడా ఈ పొజిషన్స్కి అర్హులు కాదు అప్లై చేసుకోవడానికి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకుంటే హౌ టు అప్లై అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మీరు నోటిఫికేషన్లో క్లియర్గా చదవాల్సి వస్తుంది. ఫస్ట్ ఇక్కడ వాళ్ళు లింక్ ఇచ్చారండి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది. ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు వచ్చేసి BFSI సెక్టర్ స్కిల్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి లింక్ ఓపెన్ అవుతుంది. మీరు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. హార్డ్ కాపీస్ అనేది పంపించాల్సిన అవసరం లేదండి. దానికంటే ముందుగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీరు NATS అండ్ NAPS వారు ప్రొవైడ్ చేసిన లింక్ని మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వారు ఇచ్చినటువంటి డీటెయిల్స్, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు ఫాలో అయిపోయి ఉండాలి. ప్రొవైడ్ కంప్లీట్ పర్సనల్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా ఫిలప్ చేయాల్సి వస్తుంది. దాంతోపాటు రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేయాల్సి వస్తుంది, అప్లోడ్ చేయాల్సి వస్తుంది. వీటన్నిటికంటే ముందు మీరు NAPS అప్రెంటిస్ కోడ్ నెంబర్ అండ్ NATS ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది మీ దగ్గర ఉండాలి. ఒకవేళ లేకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా అప్లై చేసుకొని ఉండాలి. ముందుగానే ఆ
కోడ్ అండ్ ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది అడుగుతుంది. దాని తర్వాతనే మీకు సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అనేది జరిగిపోతుందని చెప్తున్నారు. మీరు పేమెంట్ ఆఫ్ ఫీజ్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. ఇక అప్లై చేసే ముందు డాక్యుమెంట్స్ కావాల్సిన అన్నీ కూడా డాక్యుమెంట్ టైప్స్ అన్నీ కూడా వారు క్లియర్గా ఇక్కడ ఇచ్చారండి. చూసుకుంటే మాత్రం మీరు ఏ సైజులో ఏ ఫార్మాట్లో స్టోర్ చేయాల్సి వస్తుంది, దాని స్టోరేజ్ ఎంత ఉండాలి, ఏ విధంగా సేవ్ చేయాలనే ఫార్మాట్స్ అన్నీ కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు క్లియర్గా చదువుకొని దాని ప్రకారంగా ఒక చెక్ లిస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని మీరు అందరూ కూడా దాన్ని ఫాలో అవుతూ మీరు ఫార్మాట్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి రెడీ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను ముందుగా చెప్పినట్టుగా నాట్స్ పోర్టల్లో మాత్రం మీరు ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకున్న వారే బిఎఫ్ఎస్ఐకి సంబంధించినటువంటి బీపీకి సంబంధించినటువంటి పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నాట్స్కి సంబంధించినటువంటి లింక్ ఇక్కడ వారు ఇచ్చారు, అది క్లిక్ చేస్తే మాత్రం మీకు నాట్స్కి సంబంధించినటువంటి లింక్ ఓపెన్ అవుతుంది. దాంతో మీరు ఓపెన్ చేసుకొని అప్లై డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత మీరు నాప్స్ పోర్టల్లో బై క్లికింగ్ అప్రెంటిస్షిప్ ఇండియా అనేది ఈ లింక్ ద్వారా కూడా మీరు క్లిక్ చేసుకొని కూడా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ ఫీజు అనేది చూసుకుంటే జనరల్ ఓబీసీ మేల్ వారికి 600 రూపీస్ ప్లస్ ఇంటిమేషన్ ఛార్జెస్ వచ్చేసి మొత్తంగా 800 రూపీస్ ప్లస్ జిఎస్టీ కింద 944 రూపీస్ ఉంటుంది. జనరల్ ఓబీసీ ఫీమేల్స్కి వచ్చేసి 708, ఎస్సీ ఎస్టీ వారికి పీడబ్ల్యూబీడీ వారికి ట్రాన్స్జెండర్స్కి మాత్రం ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు, కానీ ఇంటిమేషన్ ఛార్జెస్ అనేది కలెక్ట్ చేస్తారు. అది వచ్చేసి 236 రూపీస్ అనేది కలెక్ట్ చేస్తారని చెప్పారు. ఇక హెల్ప్ ఫెసిలిటీకి సంబంధించినటువంటి ఈ ఒక ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో దానికి మీరు ఈమెయిల్స్ అనేది పంపించవచ్చు మీ క్వెరీస్ ఏమైనా ఉంటే కూడా. ఇక ఇంటిమేషన్ ఫర్ ఎగ్జామ్ అనేది మాత్రం క్యాండిడేట్స్ ఎవరైతే పేమెంట్ చేశారో వారికి ఈమెయిల్ కమ్యూనికేషన్ అనేది ఈ యొక్క ఈమెయిల్ ఐడి నుంచి మాత్రమే వస్తుందని చెప్తున్నారు. అది టెంటేటివ్లీ మే అండ్ జూన్ 2026 వరకు రావచ్చు అని చెప్తున్నారు. ఎటువంటి హార్డ్ కాపీ కానీ కాల్ లెటర్కి సంబంధించినటువంటి ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి హార్డ్ కాపీస్ ఇవి కూడా పంపించారు. వారు కేవలం మీకు ఈమెయిల్ కమ్యూనికేషన్ ద్వారానే వస్తుంది. కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు మీ యొక్క ఈమెయిల్ అనేది యాక్టివ్ ఈమెయిల్ ఐడి అండ్ కరెక్ట్ ఈమెయిల్ స్పెల్లింగ్ అన్నీ కూడా చూసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా రిజల్ట్స్ అనేది కూడా లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ అండ్ ఫైనల్లీ సెలెక్టెడ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి వెబ్సైట్లోనే వారు ప్రచురించేస్తారు, పబ్లిష్ చేస్తారు. అండ్ ఈమెయిల్ కమ్యూనికేషన్ అనేది కూడా వస్తారు. మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో దాని నుంచి మాత్రమే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయని చెప్తున్నారు వారు. ఇక ఫ్రెండ్స్, మనము అఫీషియల్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీరు స్క్రోల్ డౌన్ చేసుకొని కిందికి వెళ్ళాల్సి వస్తుంది. మీరు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని చూసుకోవాలంటే మీరు ఇక్కడ కెరియర్ అండ్ రిక్రూట్మెంట్ అనేది ఉంది ట్యాబ్, ఇది క్లిక్ చేస్తే మీకు వచ్చేసి విండో ఓపెన్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి విండో ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు నోటిఫికేషన్ అనేది మీరు క్లిక్ చేస్తే నేను ఇప్పటివరకు మీకు ఏదైతే నోటిఫికేషన్ చూపించానో అది మీకు ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మీరు క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ అనేది మీరు క్లిక్ చేస్తే మాత్రం మీకు వచ్చేసి ఈ విధంగా పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. వాళ్ళు క్లియర్గా మీకు ఇక్కడ ఎస్ఓపి ఫర్ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ అండ్ బీప్ అని చెప్పేసారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నుంచి కూడా మీరు చెక్ చేసుకొని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవుతూ ఇది రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న తర్వాతనే మీ యొక్క పేమెంట్ కానీ ఫీజు పేమెంట్ అన్నీ కూడా జరిగిపోతాయి. దీనికంటే ముందు మాత్రం మీరు నాట్స్ పోర్టల్లో ఖచ్చితంగా అప్రెంటిస్షిప్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఎస్ఓపీస్ ఒకవేళ చూసుకుంటే ఈ విధంగా మీకు డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో అన్నీ కూడా మీకు డీటెయిల్స్ ఇచ్చారు, ఎలా అప్లై చేసుకోవాలి, ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలని అనేది. మీరు ఎక్కడ డౌట్ ఉన్నా కానీ ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేసి కూడా మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక ఫ్రెండ్స్, ఎవరైతే ఈ జాబ్కి ఈ పొజిషన్స్కి అప్లై చేస్తున్నారో ఎలిజిబిలిటీ ఉన్న వారందరికీ కూడా థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ మై ఎండ్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.